Works of William Wordsworth, Ulysses by James Joyce, Woman in Love, T.H. Lawrence, East of Eden, John Steinbeck, Anna Karenina, Tolstoy. Works of Mark Twain. Thank you. మీరు చదివారా ఇవన్నీ? చదివాను, మర్చిపోయాను కూడా. రాజేష్ మీ గురించి చాలా చెప్పాడు. మీరు ఒంటరిగా ఉంటారని, ఇప్పుడు రాస్తూనే ఉంటారని కూడా చెప్పాడు. మీ పుస్తకాలు కూడా చాలా ఇచ్చాడు నాకు. వాటిలో రచన కథల సంపుటి నాకు చాలా ఇష్టం. అందులో మీరు అమ్మ గురించి రాసిన కథ నన్ను ఎంతగానో కదిలించింది. మీ అమ్మగారంటే మీకు చాలా ఇష్టం అనుకుంటా. బహుశా ఈ మెడికల్ క్యాంప్ లేకపోయింటే మిమ్మల్ని కలవగలిగి ఉండేవాడిని కాదేమో అండి. ఇంకా ఏం చదివారు మీరు? షేక్స్పియర్, రుడ్యార్డ్ కిప్లింగ్, రస్కిన్ బాండ్, రవీంద్రనాథ్ ఠాగూర్, డిహెచ్ లారెన్స్, ఎడ్గర్ అలన్ పో. తెలుగులో చలం, శ్రీశ్రీ, బుచ్చిబాబు గారు, ఇంకా కేశవరెడ్డి గారు. మీరు కేశవరెడ్డి గారి నవలలు చదువుతారా? రాజేష్ చెప్పాడు మీకు కేశవరెడ్డి గారి పుస్తకాలంటే చాలా ఇష్టం. ఇంకా ఏం చదివారు ఆయనవి? శ్మశానం దున్నేరు, చివరి గుడిసె, మూగవాణి పిల్లన గ్రోవి, అతడిని జయించాడు, అన్నీ చదివాను. ఆయన చాలా బాగా రాస్తారు కదా. అర్జున్ గారు, నాకు వేరే దగ్గర క్యాంప్ ఉంది, నేను వెళ్ళాలండి. అది వెళ్ళే ముందు మీకు విషయం చెప్పాలి, కానీ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. పర్లేదు, చెప్పండి. ఆ రోజు మనం బ్లడ్ శాంపుల్ తీసాం కదా అండి, వాటి రిపోర్ట్స్ వచ్చాయి. అందులో మీకు క్యాన్సర్ అని తెలిసింది. యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అమ్మ, ఎలా ఉన్నావు? నాకు క్యాన్సర్ అని అంటున్నారు. ఇక్కడ ఒకనే ఉన్నాను. నువ్వు వచ్చి చూసుకోవాలి, మందులు తీసుకోవాలి, టెస్టులు చేయించుకోవాలి. త్వరగా వచ్చాము.
అర్జున్, ఇంకేమైనా కావాలా? ఏమొద్దు, అమ్మకి లెటర్ పోస్ట్ చేయవా? అమ్మ చచ్చిపోయి 10 ఏళ్ళైంది కదరా, ఇప్పుడు లెటర్ ఏంటి? అవును కదా, మర్చిపోయాను. అయినా నాకు ఏదన్నా అయితే మొదట అమ్మే కదా వచ్చేది, అమ్మే కదా చూసేది. వెతకడం మొదలుపెట్టాను నా మొదలు కోసం. మీద పడ్డ వర్షపు చినుకుల వెనక్కి, ఉమ్మనీరు వెనక్కి, నాన్నజార్చిన అమృతరితస్సుల ఫలదీకరణ క్షణం వెనక్కి. మొత్తం చీకటే. దూరంగా అక్కడక్కడ మినుగుర్లను మేకులతో కొట్టి అతికించున్నారు నక్షత్రాలవి. నా ముందెవరో నడుస్తున్నారు. ఒక్కరు కాదు, కొన్ని వందల మంది. ఇది ఆకాశంలా ఉంది. నన్నెవరో పట్టుకొని కిందకు తోశారు అగాధంలోకి. ప్రాణం పోయింది అనుకున్నాను. ప్రాణం పోసుకున్నాను అమ్మ నీరులో ఈదులాడి. రెక్కలు నిండుగా కప్పి పొదిగిన వెచ్చదనం అమ్మ. తన రక్తం ధారబోసి ప్రాణమిచ్చి కదలికనిచ్చిన కాంతి రేఖ. నేనెక్కడ నిద్రలేస్తానో అని ఊపిరి బిగబట్టి కదలక తను నిద్రలభినయించేది. నాకు పెట్టిన ముద్దలో తన కడుపు నింపుకుంది. అలిగినప్పుడు నాతో పాటు పస్తులుండింది. నా అలక తీర్చడానికి మూసిన తలుపు దగ్గర నిల్చుని ఏడ్చేది. నాన్న కన్నా నన్నే ఎక్కువ ప్రేమించింది. అర్ధ అడుగు కూడా లేని నాపై ఆకాశమంతా ఆశను నింపుకుంది. కుదిరినన్ని జ్ఞాపకాలను నింపి హడావిడిగా వెళ్ళిపోయింది అమ్మ. అమ్మ ఇప్పుడు కనపడడం లేదు. అమ్మ మాట ఇప్పుడు వినపడటం లేదు. అమ్మ ఒడిలో నేను పడుకోవడం లేదు. అలాగని అమ్మ లేదంటే నేను ఒప్పుకోను. అమ్మ ఉంది కదా. ఓ, నీకు సాక్ష్యం కావాలా? నా ప్రాణానికి బలంగా ముడివేసుకుని నన్ను కంటికి రెప్పలా కాపాడేది ఎవరనుకున్నావు? అయినా నాకేదైనా అయితే ముందుగా వచ్చేది ఎవరనుకున్నావు? నా చుట్టూతా ఉండే గాలిలో నన్ను తాకే దివ్యౌషధం ఎవరనుకున్నావు? క్షణక్షణం నా ఉనికిని చాటే ఈ ఊపిరి రూపం ఎవరనుకున్నావు?